ఇక తూర్పు గోదావరి జిల్లాలో 1996లో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో తీర్పు నేడు వెల్లడి కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెంలో 1996 డిసెంబర్ 29న జరిగిన శిరోముండనం కేసులో విచారణ పూర్తయింది. దీనిపై నేడు విశాఖ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు. రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ కేసులో ప్రధాన నిందితుడు కాగా మరో 8 మంది నిందితులు ఉన్నారు. ప్రధాన సాక్షి కోటి రాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ప్రధాన బాధితుడు కోటి చినరాజుకు ఆయన సోదరుడు. బాధితులు 5గురిలో 2 మరణించారు. గత ఏడాది బాధితుడు పువ్వల వెంకటరమణ మృతి చెందారు. 15 మంది సాక్షుల్లో 2 చనిపోయారు. శిరోముండనం కేసు నమోదై 28 సంవత్సరాలు కావడంతో దళితులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక నేటి తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కేసు పూర్వపరాలను పరిశీలిస్తే 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తోట త్రిమూర్తులపై బీఎస్పీ పార్టీకి చెందిన కొందరు పోటీలో నిలవడం, వారితో వాగ్వాదం, తోట వర్గీయులు రిగ్గింగ్ చేయడానికి దౌర్జన్యంగా పోలింగ్ బూత్లోకి వచ్చారంటూ ప్రతిఘటించడం జరిగింది. ఈ విషయంపై పోలింగ్ బూత్ వద్ద సుమారు గంట సేపు ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ విషయంపై తోట వర్గీయులు కక్ష పెట్టుకున్నారు. ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు గెలిచాక 3 నెలల తర్వాత తమకు ఎన్నికల్లో ఎదురు తిరిగిన 3 వ్యక్తులు కోటి చినరాజు, దడాల వెంకటరత్నం, చల్లపూడి పట్టాభిరామయ్యపై పొలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను ధ్వంసం చేశారంటూ తోట త్రిమూర్తులు అన్న కొడుకు తప్పుడు కేసు పెట్టారని బాధితులు పేర్కొన్నారు. 1996లో శిరోముండనానికి తోట వర్గీయులు పాల్పడ్డారు. కుర్రాళ్లకు శిరోముండనం చేయవద్దని గ్రామస్తులు, వారి తల్లిదండ్రులు కోరినా వినకుండా గుండు గీయించి మీసాలు తీసి ఆ తర్వాత కనుబొమ్మలను కూడా తొలగించినట్లు కేసులో పేర్కొన్నారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించారని బాధితులు చెబుతున్నారు. నాటి నుంచి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నామని బాధితులు చెబుతున్నారు. ఇక సుమారు 28 సంవత్సరాల తర్వాత దీనిపై నేడు తీర్పు వెలువడనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ప్రశ్న మొత్తం మీద 29 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కేసు ఈ రోజుతో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మొత్తం తోట త్రిమూర్తులు అప్పట్లో శిరోముండనం చేయించారని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఈ కేసు నమోదైంది. ఆ రోజుల్లో తోట త్రిమూర్తులకి మరో వర్గానికి జరిగిన ఘర్షణ కారణంగా ఈ కేసు నమోదైనట్లు చెప్తున్నారు. అయితే దాంట్లో మొత్తం 5 నిందితులను చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం 5 వ్యక్తులకు ఆ తోట త్రిమూర్తులకి వర్గానికి దళితులకు మధ్య జరిగిన ఈ ఇష్యూలో తోట త్రిమూర్తుల వర్గం చెందిన వ్యక్తులు అక్కడ పంచాయతీ ఏర్పాటు చేశారు. అలాగే ఒక సామాజిక వర్గానికి చెందిన 4 యువతులను, అమ్మాయిలను బస్టాండ్ లో ఉంటే వాళ్ళని ఏడిపించారని చెప్పి ఒక ఆరోపణ ఉంది. ఈ ఆరోపణలో భాగంగా అక్కడ తీసుకొచ్చిన తర్వాత తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఒక పంచాయతీ నిర్వహించారు. పంచాయతీలో తోట త్రిమూర్తులు వాళ్ళని గట్టిగా మందలించారని చెప్పి, అలాగే వాళ్ళ మీద చేసుకున్నారని చెప్పి ఒక ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత తోట త్రిమూర్తులు కూడా ఉన్న 4 వ్యక్తులు ఆ వ్యక్తులను పట్టుకుని మొత్తం శిరోముండనం చేసి దాంతో పాటు కనుబొమ్మలు కూడా గీసివేయడంతో కేసు నమోదైంది. దాని తర్వాత 2-3 రోజుల పాటు ఈ విషయం వెలుగురాలని సుమారుగా ఇది 30 సంవత్సరాల క్రితం అంటే 1994లో జరిగిన సంఘటన. ఈ నేపథ్యంలో దళిత సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఈ కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా వైజాగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ కేసు సంబంధించి మొత్తం 5 బాధితులు ఉన్నారు. 5గురిలో కూడా 3 ఇప్పటికే చనిపోయారు. మరో ఒకరిద్దరు మాత్రం స్థానికంగా లేకుండా వెళ్ళిపోయారు. ఈ కేసు ప్రధాన సాక్షులు కూడా 9 మంది సాక్షులను ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు. దాంట్లో 9 మందిలో 7 కూడా కనిపించడం లేదు. వాళ్ళు 5 అయితే చనిపోయారు. మిగతా 4 మాత్రం ప్రస్తుతం కనిపించట్లేదు. అయితే ఈ కేసు సంబంధించి ఇంచుమించుగా 30 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. తోట త్రిమూర్తులతో పాటు మరో 9 మందిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదే ఉంది. మొత్తం ఈ
తోట త్రిమూర్తులు ప్లస్ మిగతా 9 మంది 10 మంది కూడా ఈ కేసులో ముద్దాయిలుగా కొనసాగుతున్నారు. అయితే అనేక సార్లు వాయిదాలు పడుతూ 30 సంవత్సరాలు వాయిదాలు పడుతూ వచ్చింది. గత నెల 12వ తేదీన ఈ కేసు సంబంధించిన పూర్తి పూర్వపరాలు సాక్షుల విచారణ మొత్తం పూర్తయింది. అయితే తీర్పును మాత్రం ఈ రోజు రిజర్వ్ చేశారు. మొత్తం మీద ఈ రోజు తోట త్రిమూర్తుల మీద మిగతా మీద కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఈ కేసు సంబంధించి ఇప్పటిదాకా సాక్ష్యాధారాలు అయితే బలంగా లేవని చెప్పాలి. మొత్తం నిందితులు కావచ్చు, బాధితులు కావచ్చు, ప్రధానంగా సాక్షులందరూ కూడా కేసుకు అటెండ్ కాకపోవడం, అలాగే ఎటువంటి సాక్ష్యాధారాలు చెప్పకపోవడంతో ఈ కేసు వీగిపోతుందనేది ఒక సమాచారం ఉంది. ఏది ఏమైనా కానీ కోర్టులో ఉన్నందువలన కుటుంబ సభ్యులు కానీ, బాధితుల తరపున బంధువులు కానీ, సాక్షులు కానీ మీడియాతో మాట్లాడడానికి ముందు రావడం, ఎందుకంటే వాళ్ళు న్యాయవాదులు చెప్పిన సమాచారం ప్రకారం కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం ఎవరికి ఇవ్వద్దు, మీడియాతో కూడా మాట్లాడొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఆ బాధితుల తరపు నుంచి కానీ, నిందితుల తరపు నుంచి కానీ ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఈ రోజు మాత్రం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ కేసు తీర్పుని జడ్జి విచారించున్నారు. దానికి సంబంధించి అంటే ఇప్పటికే సాక్షుల విచారణ, నిందితులతో వాంగ్మూలం అన్ని పూర్తయిన నేపథ్యంలో మధ్యాహ్నం 11:30, 12 గంటల ప్రాంతంలో ఈ కేసు సంబంధించిన తీర్పు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ రాజేష్.